ఈరోజు సౌదీ ఫిల్మ్ నైట్స్ అనే ఒక అద్భుతమైన కార్యక్రమానికి మేము రావడం జరిగింది. ఇక్కడ మన ఆర్కే సినీప్లెక్స్లో ఈ ప్రోగ్రామ్ని అరేంజ్ చేశారు. దీన్ని సౌదీ ఫిల్మ్ కమిషన్ వాళ్ళు, డోమ్ ఎంటర్టైన్మెంట్ వాళ్ళు దీన్ని ఆర్గనైజ్ చేస్తున్నారు. సో సౌదీలో ఇప్పుడిప్పుడే ఇప్పుడిప్పుడే ఫిల్మ్ మేకింగ్ అనేది ఒక బాల్య దశలో ఉన్న సౌదీలో తీస్తున్న మంచి సినిమాలని ప్రపంచానికి పరిచయం చేయాలనే ఒక సదుద్దేశంతో ఈ ప్రోగ్రామ్ని వివిధ మెట్రో నగరాల్లో దీన్ని ఇదివరకే నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు మన హైదరాబాద్ నగరంలో ఈ సౌదీకి సంబంధించిన 2 సినిమాలు, ఒకటి మష్నియాస్ లైఫ్ అనే ఒక షార్ట్ ఫిల్మ్ లఘు చిత్రం, అలాగే స్లేవ్ అనే ఒక ఫీచర్ ఫిల్మ్ని ఈరోజు మనం ఈ థియేటర్లో ఒక ఎక్స్క్లూజివ్ ఫీచర్ లాగా ఎక్స్క్లూజివ్ స్క్రీనింగ్లో మనం అంతా చూడబోతున్నాం. నాకు మంచి హ్యాపీనెస్ ఉంది. ఐమ్ రియలీ ప్రౌడ్ దట్ టుడే వేరే కంట్రీస్ నుంచి మా హైదరాబాద్లో, మా కర్ణాటకలో, మా కేరళలో, మా తమిళనాడులో పీపుల్ ఆర్ కమింగ్ అండ్ డూయింగ్ films and want to do shootings because we have amazing locations. Our people are really good and our industry has become so big, so huge. So I'm Lucky Morani of Dome Entertainment, and we are very happy to bring Saudi Film Commission and Cine Waves films all over India, starting with Mumbai. Showed their films there, had a lot of lovely interaction between their actors, their counterparts from the film industry and us. This is lovely to cross borders, and we are very happy that Saudi is taking this step. ముంబైలో, ఢిల్లీలో జరిగింది. ఇంకా హైదరాబాద్లో నేనే సతీష్ గారితో, మన పిఆర్తో మాట్లాడి కొంచెం ఇంకా చాలా బాగా చేయాలని అందరు ప్రెస్ వాళ్ళని పిలవడం జరిగింది. సో బేసికలీ సౌదీ ఫిల్మ్ ఫెస్టివల్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళ సినిమాని ఇక్కడ ఇంట్రడ్యూస్ చేపిస్తున్నారు, వాళ్ళ మేకింగ్ ఎలా ఉంటుందని. తర్వాత ఇండియాలో ఎవరైనా సౌదీకి వెళ్ళి షూట్ చేస్తే వాళ్ళు మంచి రిబేట్, ఒక 40% అలా, డిపెండ్స్ ఆన్ నెంబర్ ఆఫ్ డేస్, అలా వాళ్ళు అప్ టు 5 to 10 crores వాళ్ళకు ప్రమోషన్ చేసినట్టు వాళ్ళు రిటర్న్ కూడా ఇస్తారనమాట. సో ఇక్కడ వాళ్ళ ఫిల్మ్ కమిషన్ ఆఫ్ సౌదీ వాళ్ళు కూడా వచ్చారు ఇక్కడ. So that's the main agenda. Apart from that, Morani Garu, he's one of those pioneers of Indian cinema anamata. So Raja Hindustani ivanni cinema producer ayana, very close to Shah Rukh Khan, and he's done more than 5,000 shows all over the world anamata. So ఆయన చేత ఇవాళ మా ట్రైలర్ లాంచ్ కూడా ఇదే సందర్భంగా లాంచ్ చేయాలని ఉన్నాయి. యాక్చువల్లీ నేను అవును, కరెక్ట్. సో వాళ్ళు ఇప్పుడు ఐ థింక్ దర్ ఇన్ టచ్ విత్ కమిషన్ వాళ్ళతో. సో ఈ సినిమా అనేది హిట్మన్ సినిమా అనేది 9 దేశాల్లో షూట్ చేసాం మేము. కేఆర్ భారత్ ఛానల్స్. సో వెల్కమ్ టు ఇండియా, అండ్ హౌ వాజ్ యువర్ ఎక్స్పీరియన్స్ ఇన్ వర్కింగ్ విత్ దిస్ మష్నియాస్ లైఫ్ ఫిల్మ్? It was a great experience actually, and I was really happy doing the film. I was really proud to share her life to the people because she always wanted to say it to the whole people actually, and she was really glad when we finished the film and she watched the film. I was nervous that maybe she's not gonna like it because it's basically the first time that she shared this story, and she was really happy that people will know her story, and definitely so much happier than this story is now being screened here in India. ఇండియా వాళ్ళ నుండి అందరికీ నా స్పెషల్ హలో. మీరందరూ ఇంతసేపు వెయిట్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అండి. స్పెషల్ థ్యాంక్స్ టు సతీష్ గారు ఫర్ ఇన్వైటింగ్ ఆల్ దీస్ పీపుల్ హియర్. ద మెయిన్ బిగ్ థ్యాంక్స్ టు మై బ్రదర్ by Mr. Mohammad Morani. In case you don't know about him, he is a legendary filmmaker. They have Cine Yug Productions. They've produced more than 15 movies. #1 event planner in the whole world. They have this Dome Entertainment, which is the #1 entertainment company in the whole world. Half of the Dubai is ruled by Mohammad Bhai, and I'm very privileged to have him here launch my movie poster. Also special thanks ayana valla ma trailer Burj Khalifa lo kuda play cheyabothunam. So officially it's going to be the first ever Telugu movie trailer to be played in the Burj Khalifa. So ee cinema vachesariki aa cinema peru Hitman andi.
ఎగ్జాక్ట్లీ 1 year బ్యాక్ మేము టీజర్ లాంచ్ చేసాము ఇదే ప్లేస్లో. అండ్ ఆఫ్టర్ లాట్ ఆఫ్ హార్డ్ వర్క్, ఆఫ్టర్ చాలా కష్టపడి, మీకు తెలుసు కదా ఒక సినిమా చేయాలంటే ఎంత కష్టపడాలో. సో అవుట్ ఆఫ్ సినిమా బ్యాక్గ్రౌండ్ లేకున్నా సినిమాని నేను డైరెక్ట్ చేసేసి, యాక్టింగ్ చేసేసి, సొంతంగా మా ప్రొడక్షన్ కంపెనీ ఓపెన్ చేసిన తర్వాత ఈ సినిమా 9 దేశాల్లో షూట్ చేయడం జరిగింది. ఇది చాప్టర్ 1. దీంట్లో సంజయ్ దత్ గారు కూడా హీస్ కమింగ్ యాజ్ వన్ ఆఫ్ దోస్ ఆర్టిస్ట్ ఇన్ పార్ట్ చాప్టర్ 2లో కూడా వస్తారు. సో ఐఎమ్ సో ఎక్సైటెడ్ అండి మూవీ గురించి. మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే మీరు అడగొచ్చు. ఐఎమ్ మోర్ దెన్ హ్యాపీ టు ఆన్సర్. అవునండి, 3 chapters ఉన్నాయండి. ఇది చాప్టర్ 1, వి షాట్ ఇన్ 9 countries. చాప్టర్ 2 వీఆర్ ప్లానింగ్ టు షూట్ ఇన్ Saudi, in Dubai, Russia and Japan. We already shot the movie Dubai lo, we already shot the movie chapter 1. So akkada konచెం కంటిన్యూషన్ ఉంటుంది. అండ్ స్పెషల్లీ సౌదీ ఫిల్మ్ ఫెస్టివల్ కూడా జరుగుతుంది కాబట్టి దే ఆర్ ప్రమోటింగ్ దేర్ మూవీస్ హియర్ ఇన్ ఇండియన్ సినిమా. అండ్ ఆల్సో దే ఆర్ ట్రయింగ్ టు మేక్ షూర్ దట్ we as Indians go and shoot in Saudi. There are amazing locations ఉన్నాయండి. అక్కడ షూట్ చేస్తే మనకు దే విల్ గివ్ లాట్ ఆఫ్ అసిస్టెన్స్ అండ్ గుడ్ రీబేట్ అండ్ చాలా హెల్ప్ఫుల్ అనమాట. సో మొహమ్మద్ గారే హీస్ టేకింగ్ కేర్ ఆఫ్ ఆల్ దోస్ థింగ్స్. సో ఐఎమ్ ప్రివిలేజ్ టు బీ ఏ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్ ఫెస్టివల్ యాజ్ వెల్. అండ్ ప్లీజ్ మీ సపోర్ట్ అంతా కావాలండి. So good evening and very happy to be here to launch the poster of Hitman. मुझे वापस कर दो. Good evening everybody and very happy to be here for the poster launch of Hitman. As you see, we just launched the poster. We have the leading man Vishnu, who is also the story writer, director, actor. और इतना वन मैन शो है ये. बंदे ने बहुत मेहनत की है लास्ट 1.5-2 years से. एंड उसने जब फिल्म मुझे दिखाई और उनको लगा कि इसमें बहुत सारा we can do more improvement on this film. So he has also reshot a lot of portions to make it perfect. So that is called a perfectionist, to make sure that film बहुत अच्छी है. Film is very good and we have one of the leading ladies here. Hello everyone, this is Manika Sharma and I am an actress as well as producer in a movie named Hitman, directed and written by Mr. Vishnu Adhikari. I'm glad to be here. We just launched our poster the first time and I am so thankful to Mr. Vishnu Adhikari to cast me here in the movie. Please watch it and wish us luck. Thank you. అందరికీ నమస్కారం. I'm Ragini Dwivedi and keep watching KR Bharat.